హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన మనిషిని చూశాను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మన సుబ్బారావు భార్య సరిత ఎవరితోనూ లేచిపోయిందట. భార్య చెప్పిన మాటలు నమ్మబుద్ధి కాలేదు భాస్కర్కు. సుబ్బారావు భాస్కర్ కొలీగ్స్. సంవత్సరం క్రితమే సుబ్బారావుకు పెళ్లైంది. భార్య సరిత అందగత్తే కాదు, పెద్దలంటే గౌరవం ఉన్న స్త్రీ. వంచిన తల ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే తత్వం ఆమెది. నేను నమ్మను, సరిత అలాంటి మనిషి కాదు, భాస్కర్ అన్నాడు. నేను మాత్రం నమ్ముతానా? ఊళ్ళో అందరూ అంటుంటే విని మీకు చెప్పాను. ఒకసారి సుబ్బారావుకి ఫోన్ చేసి విషయం కనుక్కోండి. ఇలాంటివి ఫోన్లో మాట్లాడడం బాగుండదు. సాయంత్రం వెళ్ళి కనుక్కుంటాను. ఆ సాయంత్రమే సుబ్బారావే భాస్కర్ ఇంటికి వచ్చాడు. అతి దీనంగా ఉంది అతని వదనం. ఏమిటి సుబ్బారావు, అంత నీరసంగా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు భాస్కర్, అతడే విషయం చెబుతాడని. విషయం మీకింకా తెలియదా? ఏ విషయం? సరిత లేచిపోయిన విషయం. చచా, అలా అనకు. ఊర్లో అందరూ అనుకోవడం నేను విన్నాను, కానీ నేను నమ్మలేదు. అది నిజమై ఉండదు కూడా. మీరు విన్నది నిజమే. సరిత సారథితో లేచిపోయింది. సారథి ఎవరు? మా పక్కింటతను, బ్యాంక్లో పనిచేస్తాడు. మీరు చూసి ఉంటారు అతన్ని. చూశాను. అతనితోనే వెళ్ళిందని ఎలా చెప్పగలవు? నిన్న రాత్రి నుంచి అతను కనబడటం లేదు. బ్యాంకులో అడిగితే అతనికి ప్రమోషన్ మీద ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందని, నిన్ననే రిలీవ్ అయ్యాడని చెప్పారు. రాత్రి నేను నిద్రపోయాక ఇద్దరు ఉడాయించుంటారు. మరి అతనున్న ఇల్లు ఖాళీ చేశాడా, లేక అలాగే వదిలేసి వెళ్ళాడా? ఆ విషయం కూడా కనుక్కున్నాను. ఇంట్లో పెద్దగా సామాన్లేవీ లేవట. ముఖ్యమైనవి మాత్రం తీసుకొని మిగతావి ఎవరికైనా ఇచ్చేయమని ఇల్లుగల ఆవిడతో చెప్పి వెళ్ళాడట. పోనీలే, నువ్వు ధైర్యంగా ఉండు. సరిత త్వరలోనే తిరిగి వస్తుందని నా నమ్మకం, భాస్కర్ ఓదార్పుగా అన్నాడు. వచ్చినా నేను ఆమెను తిరిగి స్వీకరించలేను. నా మనసు నుండి ఆమెను శాశ్వతంగా తుడిచేస్తున్నాను. కోపం, బాధ మిళితమైన స్వరంతో అన్నాడు సుబ్బారావు. అలా అనుకోకు. కష్టమొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. సరే, వస్తాను అంటూ లేచాడు సుబ్బారావు. భోజనం చేసి వెళ్దూగాని కూర్చో. నాకు ఆకలిగా లేదు అంటూ వెళ్ళిపోయాడు. నెల రోజుల తర్వాత ఓ రోజు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు భాస్కర్. వంటగదిలో ఉన్నాడు సుబ్బారావు. ఆ సారథి ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడో తెలుసుకుని ఒకసారి ఢిల్లీ వెళ్ళి అతన్ని బెదిరించు. సరితను నీతో తీసుకొచ్చాయి. ఎన్నాళ్ళిలా చేతులు కాల్చుకుంటావు? భాస్కర్ అన్నాడు. తెలుసుకున్నాను, కానీ నాకు వెళ్లాలని లేదు. ఇక ఆమె గురించి ఆలోచించను. సరే, ఇంకో 2 నెలలు ఆగుదాం. సరిత రాకుంటే మళ్ళీ పెళ్లి చేసుకో. చూద్దాం, నిర్లిప్తంగా అన్నాడు సుబ్బారావు. 2 నెలల తర్వాత భాస్కర్ ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళాడు. అతనికి ఆఫీస్ వాళ్ళిచ్చే ఎల్ఎఫ్సి సదుపాయాన్ని వాడుకొని. ఢిల్లీలో సారథిని, సరితను చూడాలని అతనికి అనిపించింది. అయితే భార్య పిల్లలకు చెబితే వద్దంటారని మధ్యాహ్నం భోజన కార్యక్రమం అయ్యాక గదిలో వాళ్ళు నిద్రపోతుంటే తను గది లాక్ చేసుకుని బయటకొచ్చి ఆటో ఎక్కాడు. సారథి పనిచేసే బ్రాంచ్ దగ్గర ఆటో దిగి బ్యాంక్లోకి వెళ్ళాడు. సారథి చాలా సీరియస్ గా పనిచేసుకుంటున్నాడు. భాస్కర్ వెళ్లి అతని ఎదురుగా నిలబడ్డాడు. తలెత్తి భాస్కర్ను చూసిన సారథి చాలా సంతోషపడ్డాడు. కుర్చీ ఆఫర్ చేశాడు. మీరు చిత్తూరులో ఉంటారు కదూ? అవును. బాగున్నారా? మీకు ప్రమోషన్ మీద ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంటూ మెసెంజర్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించి ఇచ్చాడు. తను ఢిల్లీ చుట్టానికి వచ్చానని చెప్పాడు భాస్కర్. ఢిల్లీలో ఏ ఏ ప్రదేశాలు చూడాలో, అందుకోసం ఎలా ప్లానింగ్ వేసుకోవాలో వివరించాడు సారథి. కొంతసేపు అయిన తర్వాత భాస్కర్, ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు. వెళ్తున్నారా? ఇంటికి రండి. అఫ్కోర్స్, ఈ బ్రహ్మచారి వంట మీకు నచ్చుతుందో లేదో అన్నాడు సారథి. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, సరిత ఊళ్ళో లేదా అని అడిగాడు. ఏ సరిత? సారథి కూడా ఆశ్చర్యంగా అడిగాడు. సుబ్బారావు భార్య సరిత. ఈ సుబ్బారావు ఎవరు? మీరు చిత్తూరులో ఉన్నప్పుడు మీ ప్రక్కింటతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఓ, ఆయన పేరు సుబ్బారావా? ఆయన భార్య నా దగ్గర ఎందుకుంటుంది? మీరు సరిత కలిసి ఊరు వదిలి వచ్చేశారని అక్కడంతా అనుకుంటున్నారు అన్నాడు భాస్కర్. లేచిపోవడం అనే పదం వాడటం అతనికి ఇష్టం లేదు. సారథి ముఖం కోపంతో కందిపోయింది. ఛ, అసలు వాళ్లకు నా మీద ఎందుకు అనుమానం వచ్చింది? మీరిద్దరూ ఒకే రాత్రి ఆ ఊరు వదిలేరు కనుక. అది యాదృచ్ఛికంగా జరిగి ఉండవచ్చు.
నిజమే, నేను సుబ్బారావు కొలీగ్ని. సరిత మీ దగ్గరుందనే ఆశ్చర్యంతోనే ఆమెను చూసి వెళదామని వచ్చాను. మీరు డిసప్పాయింట్ అయినట్టున్నారు. లేదు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీపై గౌరవం కూడా పెరిగింది. సరిత కూడా మంచి పిల్ల. ఆమె అలాంటి పని చేయదని సుబ్బారావుతో చెబితే అతను వినలేదు. నేను వెళ్ళొస్తాను. ఎన్ని రోజులుంటారు ఢిల్లీలో? ఎల్లుండి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తున్నాం. అక్కడ 2 రోజులుండి చిత్తూరు వెళ్తాం. చిత్తూరు వెళ్ళి అక్కడ వాళ్లకు వాళ్ల ఊహ నిజం కాదని చెప్పండి. తప్పకుండా చెప్తాను. అలాగే సరిత గారి గురించి మీకు తెలిస్తే నాకు ఫోన్ చేయండి. ఆమె క్షేమంగా సంతోషంగా ఉందని తెలిస్తే నాకు రిలీజ్గా ఉంటుంది. పాపం, నా వల్ల ఆమెకు చెడ్డ పేరు వచ్చింది అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సరిత గురించి తెలిస్తే మీకు ఫోన్ తప్పకుండా చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అంటూ సెలవు తీసుకున్నాడు భాస్కర్. నాంపల్లిలో ట్రైన్ దిగి భార్య పిల్లలతో బయటికి నడుస్తున్న భాస్కర్కు స్టేషన్లో ఒక అమ్మాయి కనిపించింది. అచ్చం సరితలా కనిపిస్తే ఆమె వైపు నడిచాడు. దగ్గరయ్యాక ఆమెను చూస్తే సరితే అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆమెను సమీపించి సరిత అన్నాడు. ఉలిక్కిపడి అతన్ని చూసి అన్నయ్య, మీరా అంటూ ఆనందంగా పలకరించింది. ఏంటమ్మా ఇది? ఎందుకిలా చేశావు? బంగారం లాంటి కాపురాన్ని నాశనం చేసుకుంటారా ఎవరైనా? లేదన్నయ్య, నాశనం చేసుకోలేదు. అసలు అది బంగారు కాపురమే కాదు, ఓ పంజరం. ఆయన పైకి మీకు కనిపించేంత మంచివాడు కాదు. అనుమానం మనిషి, శాడిస్ట్ కూడా. నన్ను అనుక్షణం మాటలతో దెబ్బలతో హింసించేవాడు. అప్పటికీ ఓర్పుతో 1 సంవత్సరం భరించాను. ఇక నా వల్ల కాక చనిపోదామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నా బాధలు విన్నాక నన్ను హైదరాబాద్ బయలుదేరి వచ్చేయమంది. ఆమె ఇక్కడ ఒక కంపెనీకి ఎండి. నేను ఇక్కడికి రాగానే తన కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నా కాళ్ల మీద నిలబడ్డాను. మనశ్శాంతిగా ఉంటున్నాను. నీవు సారథితో కలిసి వెళ్ళిపోయావని అక్కడ అందరూ అనుకుంటున్నారు, నీ భర్తతో సహా అన్నాడు భాస్కర్. సారథి ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది. మీ పక్కింట్లో ఉండేవాడు, బ్యాంకు ఉద్యోగి. మా ఆయన సాధింపుల వల్ల నేను ఆడవాళ్లనే సరిగ్గా చూసేదాన్ని కాదు. ఇక మగవాళ్లను చూసే ధైర్యం ఎక్కడుంది? అతనెవరో నాకు తెలీదు. కానీ పాపం అనవసరంగా నా వల్ల అతనికి చెడ్డ పేరు వచ్చినట్లుంది. పోనీలేమ్మా, జరిగిందంతా మంచికి అనుకో. నీవు మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నాకు ఆ కోరిక లేదన్నయ్య. అనుభవించిన బాధలు చాలు. ఇక భరించే ఓపిక, శక్తి నాకు లేదు. సరే, వస్తానమ్మా. నీ అడ్రస్ ఇవ్వు. సారీ, నాకు గతాన్ని గుర్తు చేసుకోవాలని లేదు. ఇలాగే మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. ఉంటాను. మా జిఎం ముంబై నుండి వస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. మా స్టాఫ్ అంతా అక్కడున్నారు. దూరంగా ఉన్న గుంపును చూపిస్తూ అంది. అలాగే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. సరిత గురించి తన అంచనా తప్పు కానందుకు సంతోషపడుతూ తన కోసం ఎదురు చూస్తున్న తన కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడానికి ముందుకు కదిలాడు భాస్కర్. 3 ఏళ్ల తర్వాత సారథికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఉద్యోగంలో మరో మెట్టు పైకెక్కాడు. తాము అడ్వాన్స్ చేసిన కంపెనీ తాలూకు ఫంక్షన్కు బ్యాంకు తరపున హాజరయ్యాడు సారథి. పార్టీలో సరితను చూచి ఆమెను ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడు. ఇంతలో ఎవరో ఆమెను సరితను పిలవడంతో ఆమె ఎవరో అర్థమైంది అతనికి. ఆ తరువాత ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి పలకరించాడు. హలో సరిత గారు, బావున్నారా? మీరు? నా పేరు సారథి. చిత్తూరులో మీ పక్క ఇంట్లో ఉండేవాణ్ణి. ఆమెకు అర్థమైంది అతనెవరో. ఒక్క క్షణం సిగ్గు కూడా వేసింది భాస్కర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి. మీరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారా? సారథి అడిగాడు. అవును, మీరు? మీ కంపెనీకి మా బ్యాంక్ ఫైనాన్స్ చేసింది. మన గురించి చిత్తూరులో ఏమనుకుంటున్నారో మీకు తెలిసిందా? తెలుసన్నట్లు తలూపి భాస్కర్ గారు చెప్పారు అంది. నాకు ఆయనే ఢిల్లీ వచ్చినప్పుడు చెప్పారు. నేను ఢిల్లీకి, మీరు హైదరాబాద్కు ఒకే రోజు బయలుదేరడం వల్ల అలా అనుకోవడానికి అవకాశం వచ్చింది. మీరు సుబ్బారావుని మళ్ళీ కలిశారా? దయచేసి గతం నాకు గుర్తు చేయకండి. ఆయనతో అనుభవించిన నరకాన్ని మర్చిపోయి హాయిగా ఉంటున్నాను. ఇంతలో ఆమెను ఎవరో పిలవడంతో మళ్లీ కలుద్దాం అని వెళ్లిపోయింది. వెళ్తున్న సరిత వైపే చూస్తూ ఉండిపోయాడు సారథి. వారం రోజుల తర్వాత సరితకు ఫోన్ చేశాడు సారథి. నమస్తే, నేను సారథిని. నమస్తే, నా ఫోన్ నంబర్ మీకెలా తెలుసు? కష్టపడి కనుక్కున్నాను. అంత కష్టపడవలసిన అవసరం ఏముంది? నన్ను అడిగితే నేనే ఇచ్చేదాన్నిగా. ఇష్టమైన వాళ్ల కోసం కష్టపడటంలో ఎంతో ఆనందం ఉంది. సారీ, రాంగ్ నంబర్. హలో, ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. అయితే అసలు విషయానికి రండి. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు?
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. నా భార్య నేను చిత్తూరుకు రాకముందే అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను ఎంతో ప్రేమించిన నేను వెంటనే పెళ్లి గురించి ఆలోచించలేదు. పిల్లలు లేరు కనుక అవసరం అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూశాక మిమ్మల్ని పెళ్లి చేసుకుని మనుష్యులపై, ముఖ్యంగా మగవాళ్లపై మీకు పోయిన నమ్మకాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నాను. మీరు ఇదివరకే నలుగురిని తిరస్కరించారని తెలిసినా మిమ్మల్ని అడగకుండా ఉండలేకపోతున్నాను. నన్ను 5వ వాడిని చేయకండి. మీ అయిన వాడిని చేసుకోండి. అసలు నన్ను చేసుకోవాలని మీకెందుకు అనిపించింది? నాపై జాలితోనా? కాదు, భాస్కర్ గారు మనల్ని ఇద్దరినీ కలిపి అలా అనుకుంటున్నారని చెప్పినప్పుడు మీరంటే ఇంట్రెస్ట్ కలిగింది నాకు. మిమ్మల్ని చూశాక ఆ నింద నిజమై ఉంటే బాగుంటుందో అనిపించింది. అంటే అలా వెళ్ళిపోవడం అని కాదు, పెళ్లితో మీరు నాకు దక్కడం. అందుకే ఈ ప్రపోజల్. మీరు పాజిటివ్గా స్పందిస్తారని ఆశిస్తున్నాను. నాకు కొంత సమయం కావాలి. ఎంత సమయమైనా తీసుకోండి. మీ ముందు నా ప్రపోజల్ పెట్టడానికి వారం రోజులు ఆలోచించాను నేను. నా గురించి మీరు ఎంక్వైరీ కూడా చేయండి. నా భార్య తాలూకు మెడికల్ రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. ఆమెది సహజ మరణమని మీకు తెలియాలిగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. మీరు ఆలోచించుకొని చెప్పండి. ఉంటాను. గుడ్ నైట్. 10 రోజుల తర్వాత సారథి తమ బ్యాంక్ వాళ్ళు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో సరిత పనిచేసే కంపెనీ కో స్పాన్సర్గా వ్యవహరించింది. పేద మహిళలకు వైద్య పరీక్షలు పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్టే చేయించి చికిత్సను, మందులను వాళ్లకు అందజేయడం ఆ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. సారథి సరిత హడావిడిగా తిరుగుతూ ఉండటం చూసి హలో అని పలకరించాడు. హలో అంది సరిత నమస్కారం చేస్తూ. మీ కంపెనీ తరపున వచ్చారా? అవును. మీరు పరీక్షలు చేస్తే మందులు అందజేస్తాం. తరువాత సభ ప్రారంభమైంది. వైద్య పరీక్షకు స్థానికులే కాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి చాలా మంది వచ్చారు. ముందుగా బ్యాంక్ అధికారులు, సరిత పనిచేస్తున్న కంపెనీ ఎండి, డాక్టర్లు మాట్లాడారు. తర్వాత బ్యాంక్ మేనేజర్ లేచి, ఇది స్త్రీలకు సంబంధించిన కార్యక్రమం. అందువల్ల స్త్రీల సమస్యల పట్ల స్పందించే వ్యక్తి యువకుడు, ఆవేశపరుడు, తన ఆలోచనల్ని ఆచరణలో పెట్టే సత్తా ఉన్నవాడు మా బ్యాంకులో ఆఫీసరైన సారథిని మాట్లాడమని కోరుతున్నాను అన్నాడు. సారథి ఉలిక్కిపడి వద్దన్నట్లు సైగ చేశాడు. ఆయన వినలేదు. సారథి మైక్ ముందు నిలబడ్డాడు. అతని ప్రసంగం వినడానికి కుతూహలంగా ముందుకు వండింది సరిత. సభకు నమస్కారం. మన భారతదేశం ఎన్నో సాంప్రదాయాలకు, శాస్త్రాలకు, వేదాలకు పుట్టిల్లు. అన్ని శాస్త్రాలు స్త్రీని గౌరవించమని, స్త్రీ కంటతడి పెడితే సిరులు నిలవని చెబుతున్నారు. కానీ నేడు దేశంలో స్త్రీల పరిస్థితి ఏమిటి? ప్రతి తల్లి, తండ్రి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు, శ్రద్ధగా వాళ్లకు మంచేదో చెడేదో చిన్నప్పటి నుంచే చెప్పినప్పుడు. నిజానికి దేశసేవ చేయడం కోసం శత్రుదేశంతో యుద్ధం చేయనక్కర్లేదు. మంచి పౌరుల్ని దేశానికి అందజేయగలిగితే అదే గొప్ప దేశసేవ అవుతుంది. అలా ప్రతి ఇంట్లోనూ మంచి పౌరులు తయారవ్వాలంటే ముందు తల్లిదండ్రులు మారాలి. తమలో ఉన్న బలహీనతల్ని తెలుసుకొని వాటిని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలి. పిల్లలకు మార్గదర్శకం కావాలి. ప్రతి భర్త తన భార్యను గౌరవించాలి. తమలో విపరీత ఆలోచనలు, భావాలు ఉంటే, కాంప్లెక్స్లు, శాడిజం లాంటివి ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బాధ్యత మరిచిన తల్లిదండ్రుల వల్ల వాళ్ల సంసారంతో పాటు మరెన్నో సంసారాలు నాశనమవుతున్నాయి. మగవాడి ఇంట్లో 10 రోజులు లేకున్నా పెద్ద తేడా తెలియదు. అదే ఇంటి ఇల్లాలు ఓ రోజు మంచం పడితే భర్తకు, పిల్లలకు ఎంత ఇబ్బందో మనకు తెలుసు. మరి అటువంటి ఇల్లాలి ఆరోగ్యం ఎంత విలువైనదో తెలిసి కూడా కొంతమంది భర్తలు ఇల్లాలి ఆరోగ్యం గురించి ఆలోచించరు. మీ భర్త మీ ఆరోగ్యం గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నా కోరిక ఏమిటంటే దేశంలో ప్రతి స్త్రీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి పౌరుడు శ్రీరాముడు అవుతాడు. ప్రతి కుటుంబం ఆదర్శ కుటుంబం అవుతుంది. ధన్యవాదాలు. సభ చప్పట్లతో మారుమ్రోగింది. లంచ్ టైంలో పులిహోర తింటూ సారథితో అంది సరిత. కంగ్రాచులేషన్స్, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని 5వ వాడిని చేయడం లేదు. నిజంగా ఆనందంతో అరిచినట్లే అని స్పీచ్లు విని మోసపోకండి. తెల్లనివన్నీ పాలు కావు అన్నాడు నవ్వుతూ. ఏది నీళ్ళో, ఏది పాలో ఇప్పుడు నేను కూడా కనుక్కోగలను. సమస్యలతో బాగా రాటుదేలున్నాను కనుక. మీరు మాట్లాడింది బట్టి పట్టి చెప్పినవి కావు. ఎంతో స్పందన ఉంటేగాని అంత లోతుగా మాట్లాడలేరు.
అయితే నేను పాలేనంటారు. అవును, అందుకే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి అనుకుంటున్నాను. మీ ప్రపోజల్కు అప్రూవల్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను పుట్టిమాటల మనిషిని కాను, నిజంగా మనిషినే అని రుజువు చేసుకుంటాను. మీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది అంది సంతోషంగా సరిత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.